సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విజయవాడ నా ఇంట్లో నా కొడుకు పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటే కొందరు తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్ లో అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ 7 కొండల వాణ్ణి పూజించే వ్యక్తిగా, ఒక భక్తురాలిగా చెప్తున్నా ఇటువంటి విష ప్రచారం చేసేవారిని ఆ దేవుడు క్షమించడు అంటూ మినిస్టర్ సంధ్యారాణి చెప్పారు. విజయవాడ గురునానక్ కాలనీలో ఆగస్టు 29న మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన కొడుకు పుట్టినరోజు వేడుక వీడియోను తిరుమలలో జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ కూడా మండిపడింది. సోమవారం పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆ వీడియో వైరల్ అయింది. దీనిపై మంత్రి సంధ్యారాణి క్లారిటీ ఇచ్చారు. నా కుటుంబాన్ని అవమానపరచాలనే ఉద్దేశంతోనే కొంతమంది ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మా ఇంట్లో జరిగిన వీడియోపై తప్పుడు ప్రచారం చేసిన వారికి భగవంతుడే సరైన బుద్ధి చెప్తాడని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఆగస్టు 29వ తేదీ నా కొడుకు పుట్టినరోజు. ఆ రోజు నా ఇంట్లో విజయవాడలో నా కొడుకు నేను పార్టీ చేసుకున్నాం. నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త మొత్తం అందరం కలిపి భోజనాలు చేసుకున్నాం. పిల్లలు డ్యాన్సులు చేసుకున్నారు. 29వ తేదీ ఆగస్టు విజయవాడ నా ఇంట్లో జరిగింది. అది తర్వాత 31వ తేదీన మేము తిరుపతి కొండ నడుచుకుంటూ ఎక్కాం. అయితే తిరుపతిలో నేను పద్మావతి గెస్ట్ హౌస్లో ఉన్న అసలు సందర్భాలే లేవు. నేను కానీ, నా కుటుంబం కానీ, నా అనుచరులు కానీ, నా స్టాఫ్ కానీ ఎవరు కూడా పద్మావతి గెస్ట్ హౌస్లో లేవు. అయినా నిజంగా అట్లాంటి పనులు చేసిన, ఆ దేవుణ్ణి అవమానించిన, ఇంతకు పూర్వం ఏమైపోయారో మీ అందరికీ తెలుసు. నేను అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ఆ గోవింద నామాలు జపించే వ్యక్తిగా చెప్తున్నాను. నిజంగా ఈ వీడియోలు వైరల్ చేసిన వాడు ఎవడో గాని, ఆ కుక్కలు ఎవరో గాని, మీకు నిజాలు తెలుసో లేదో నాకు తెలియదు.